దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనది అవ్వలేదు, ఇంకొకరు మాట్లాడవలసింది ఉందటండి. మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ ల్యాబ్ బాబు గారు వచ్చి ఒక అరగంట సేపు మరి దేవుని వాక్యాన్ని లేకపోతే సాక్ష్యము చెప్తారని చెప్పారు. వారిని వచ్చి మాట్లాడవలసింది మనం చేస్తున్నాం. వారి కాకినాడలోనే మంచి సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి మన మధ్యన ఉండడం చాలా ఆశీర్వాదకరం. వారు వచ్చి ఒక అరగంట సమయం, కరెక్ట్గా అరగంట సమయంలో మరి భోజనాలు 2 గంటలకు భోజనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు కనుక కరెక్ట్గా 2 గంటలకి ముగించుకున్నాం. చక్కటి సమయాన్ని, స్థలాన్ని దయచేసి మరొక దినాన్ని అలాగే మరొక నెలని మనందరికీ ఆయన సన్నిధిలో సజీవంగా దయచేసిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, చక్కటి మాటలు మనం విన్నాం. ఒక్క నిమిషం నన్ను నేను పరిచయం చేసుకుంటాను చెప్పారు, కానీ నేను ఏదో సేవ గురించో లేకపోతే ఎవరికో ఏదో సలహాలు ఇచ్చే వాడిని కాదు, కానీ మీ అందరికంటే చిన్నవాడిని. అంటే చాలామంది పెద్దవాడు కదా అనుకుంటారేమో, కాదండి, వయసులో పెద్దవాడిని కావచ్చు, కానీ నేను సేవకుడిని కాదు, సలహాలు ఇవ్వలేను. ఏదో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలను బట్టి, ఉన్న అవకాశాన్ని బట్టి, చక్కటి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఇవ్వడానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశానికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. చక్కగా పీటర్ గారిని నేను చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను, మంచి ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఇక అయ్యగారిని కూడా చాలా చూస్తూ ఉంటాను. ఓకే, చక్కటి మాటలు మనం విన్నాం. ప్రియులారా, ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణకు ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన ఎవరి శ్రమలోనండి? మన శ్రమల అన్నిటిలో కూడా మమ్మును ఆదరించుచున్నాడు. దైవజనులైన మీ అందరికీ ఈ వాక్యం అర్థమై ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఇగో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, జరిగిన వారి ప్రయాసను బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రయాసపడి అనేకమైన సేవకులకు, ఆలయాలకు సేవ చేస్తూ వారి యొక్క పరిచర్యను నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు వివరించడానికి నాకును వింటున్న పిల్లలకును సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలామంది భౌతికంగా మనం కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి వాళ్ళు ఒకళ్ళని బట్టి అనుసరిస్తూ ఉంటారు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరో ఒక వ్యక్తి, అటు భౌతికంగా కానివ్వండి, లేదు మనం అన్యులుగా ఉన్నప్పుడు క్రైస్తవులోకి వచ్చినప్పుడు ఏదో ఒక వ్యక్తిని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇది ఒప్పుకోవాలి. సో ఒక అన్యుడిగా ఉన్నప్పుడు నువ్వెవరిని ఫాలో అయ్యావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు క్రైస్తవులోకి వచ్చిన తర్వాత కూడా నీకో హీరో ఉంటాడు. బైబిల్లో క్రైస్తవులైన విశ్వాసులకు కానీ అలాగే దైవజనులకు కానీ ఖచ్చితంగా ఓ హీరో ఉంటాడు. అలాగే స్త్రీలకు పురుషులకు కూడా ఎవరో ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు. అది దావీదు గారు కానివ్వండి హీరో, అంతేనండి.
పౌలు గారు కానివ్వండి, ఎవరినో ఒకరిని ఫాలో అవుతుంటాం. మనకు ఫ్యాషన్ వద్దులేండి భౌతికంగా. నేను మాట్లాడేది బైబిల్ గురించి మాట్లాడుతున్నాను ఇందాక. ఎందుకంటే చక్కటి వాక్యాన్ని ఉత్తేజపరిచే ఆత్మీయ సత్యాలని చెప్పిన పుట్టా గారికి మరొకసారి నేను అభినందన చేస్తూ, వారి మాటలే కొన్ని వినిపించాలని నేనేదో నన్ను పిలిచారు ఇక్కడ, ఏదో సబ్జెక్ట్ చెప్పమన్నారు. యాక్చువల్గా ప్రిపేర్ అయ్యి వచ్చింది అందుకు. సో పక్కన పెట్టేసేస్తే కొన్ని మాటలు పౌలు గారిని సాధారణంగా కొంతమంది దావీదు గారిని తీసుకుంటాం, మనం ఫాలో అవుతూ ఉంటామండి. ఇది ఒప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే చక్కగా మనం దావీదు గారి ఎక్కువ చూస్తూ ఉంటాం, లేదా పౌలు గారి ఎక్కువ చూస్తూ ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం చాలామంది పౌలు గారులాగా మనం అనుకుంటే, పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి మళ్ళా చదువుకుందామండి. ఏమంటున్నాడు ఆయన? దేవుడు అంటే మనం చాలా శ్రమల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ శ్రమల విషయంలో పౌలు గారిని మనం హీరోగిని తీసుకుంటే, పౌలు గారిని మనం పౌలు గారికి ఒక అభిమానంగా మనం ఉంటే, పీటర్ పుట్టాయి గారు చెప్పిన విషయాలు మనం కొన్ని గమనించి దైవజనులుగా మనం ఉత్తేజపరచాలనుకుంటే చాలా శ్రమలు మనకు వస్తూ ఉంటుంటాయి. సాధారణంగా మనం ఎలా ఉంటామంటే మనకి 3 రకాల మరణాలు కనిపిస్తూ ఉంటాయి బైబిల్లో. ఒకటి భౌతిక మరణం అండి, రెండవది ఆత్మీయ మరణం లేదా ఆధ్యాత్మిక మరణం, మూడోది ఏమండి, నేను చిన్న పేరు పెడతాను దానికి, బైబిల్లో కూడా ఉంటుంది అది. ఆత్మీయ మరణం, భౌతిక మరణం, మానసిక మరణం కూడా ఒకటి ఉంటుంది మనకి. అన్నీ బాగుంటే ఐఏఎస్ లాగా ఉంటాం మనం. కానీ ఈ ఐఏఎస్ క్యాడర్ అంతా ఉంటుంది మనకి. ఎందుకు వస్తుందో, చిన్న జబ్బు వస్తుంది, లేదా చిన్న ప్రమాదం వస్తుంది, చిన్నది వచ్చేస్తుంది, ఎల్కేజీలాగా ఆలోచిస్తాం. ఐమ్ రైట్? అన్నీ మర్చిపోతామండి. మనకు ఉన్నాయి మర్చిపోతాం, ఇది వరకు ఉన్నాయన్ని వదిలేస్తాం. కానీ ఏమైపోతాం అంటే ఒకేసారి మనం ఎల్కేజీకి వచ్చి ఏంటి ఇలాగ అయిపోయింది, నాకేం అర్థం అవ్వట్లేదు ఏంటి అనుకునే ఆలోచనలోకి మనిషి రావడం అనేది చాలా సహజం. ఐమ్ రైట్? చాలా గొప్పగా ఊహించుకుంటాం. పౌలు గారికి చాలా శ్రమలు వచ్చాయి. పౌలు గారికి చాలా శ్రమలు వచ్చాయి. శ్రమలు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి, అది చట్టం. శ్రమలకు రావడానికి ఒక చట్టం ఉంది మనకి. శ్రమలు రావడానికి ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం? చూడండి ఒకసారి రోమాపత్రిక 11వ అధ్యాయం 7వ అధ్యాయం 11వ వచనం. ఆ చట్టం చూడండి ఒకసారి. రోమాపత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. యాలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని మోసపుచ్చి మనలను చంపెను. అది చట్టం ఉంది. మన అతిక్రమ క్రియలకు చట్టం తన పని చేసుకునే చట్టం ఒకటి మనకు ఉంది. అర్థమైందండి ఆ పాయింట్? చట్టం దాని పని తను చేసుకుంటే పోతుంది, అదో చట్టం ఉంది. కానీ ఇక శ్రమ గురించి మనం ఆలోచిస్తే మహానుభావుడు యోబు గారు మాట్లాడుతూ అంటున్నారు, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరచి, ఇదేంటిది, ఎందుకు గాయపరుస్తున్నావు, ఎందుకు కొట్టుకొడుతున్నావు అని ఆయన అడిగితే ఆయన అంటాడు, గాయాలు నేను కడతాను, నేనే చేస్తాను, నేనే కడతాను. ఎందుకంటే మనం అక్కడ చదువుకున్నాం 7వ అధ్యాయం 11వ వచనంలో, ఆజ్ఞను
పాపమును ఆధారముగా చేసుకుని ఏం చేస్తుందట, నీకు మోసపుచ్చి నిన్ను దాని పని అది చేసుకుంటా పోతుంది. అది దేవుడు ఏమన్నాడంటే, ఎస్ నేను గాయాలు చేస్తాను, గాయం నేనే కడతాను. ఎందుకయ్యా మాకు ఎలా కడుతున్నావు అంటే, ఎందుకు మాకు ఎలా జరుగుతుంది, ఎందుకు గాయాలు చేస్తున్నావు, ఎందుకు గాయాలు కడుతున్నావు అని ఆయన అడిగితే అంటాడు, నేను గాయాలు కట్టడానికి గాయాలు చేయడానికి అంత చిన్నవాడిని ఏం కాదు అని. అదే యోబు గారు మాట్లాడుతున్న మాట ఒక్కసారి చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. మరి ఎందుకయ్యా మాకు ఈ కష్టాలు? మేము ప్రార్థన చేసుకునే ఆలయానికి వెళ్తున్నాం కదా, మధ్యలో ఏదో గుద్దేస్తుంది. ఎందుకని? విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట దేవుడు తనంతటా తాను తెలియజేసుకుంటున్నాడండి. ఇగో నేను గాయం చేస్తాను, గాయం కడతాను. అలా అని నేను చెడ్డోని కాదు, అన్యాయం చేసే అలవాటు నాకు లేదు, దుష్కార్యం చేసే అలవాటు నాకు లేదు. కానీ ఆజ్ఞ ఒకటి ఉంది, ఆ ఆజ్ఞ పాపమును ఆధారంగా చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ ఆజ్ఞ తెలిసి నువ్వు ఎలా ఉండాలంటే, యు మస్ట్ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు పెడుతున్నారంటే, అదే యోబు గారి చేత దేవుడు రాయిస్తున్న మరొక్క మాట మనం ఆలకించినట్లయితే, యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. ఏం చేస్తున్నాడట? చట్టం ఏం చేస్తుందట? ఒక చట్టం ఉందట ఆయనకి. ఆయన చాలా మంచోడంట, చట్టాన్ని మనకి పెట్టాడంట. ఆ చట్టంలో చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఒకవేళ ఆ చట్టంలో నువ్వు లేకపోతే ఆయన ఏమన్నాడంటే, వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. మనకు వచ్చిన కష్టాలన్నీ ఏటండి? శిక్షణ. చాలా ఐఏఎస్ రేంజ్ నుంచి ఎల్కేజీకి వచ్చేస్తుంటాం మనకు కష్టం వచ్చిన వెంటనే. కానీ పౌలు గారు ఎందుకు కష్టాలు పెట్టారో అప్పుడు చెప్తున్నాడండి. ఇందాక మనం చదువుకున్న వాక్యంలోని మళ్ళా చదువుదాం ప్రియులారా, మళ్ళా చదువుదాం. పౌలు గారు ఆ కష్టాలను ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడంటే, నీకు ఒక అనుభవాన్ని నేర్పాలనుకున్నాడు దేవుడు. ఒకడు మంచం ఎక్కుట వలనను ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. ఏమండి, శిక్షణ లేకపోతే అండి నిత్య శిక్షలోకి పోతామండి మనం. దుఃఖం లేకపోతే సుఖమే ఉందనుకోండి, సుఖాల సుడిగుండంలో చుట్టుకుంటూ మనం ఎక్కడ పోతామండి? మన అది. అందుకని దేవుడు ఏం చేస్తాడట? ఆయన గాయం కడతాడట, గాయం చేస్తాడట, గాయం కడతాడట. ఎంత ప్రేమ అండి ఆయనకి, ఎంత ప్రేమ అండి. మన పిల్లల్ని కూడా అదే చేస్తుంటాం కదా మనం. ఆడు ఏదో అడుగుతాడు కానీ కొనివ్వం, ఆడు తిట్టుకుంటా ఉంటాడు. మా నాన్న మంచోడు కాదని కూడా చెప్తూ ఉంటాడు. చెప్పుకొని ఆడికి క్షేమ మనం కావాలి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దానిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది భువి నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మాయనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మాయనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది భువి అందించలేనిది. ప్రియా సేవక జనాంగమా, దేవుని ప్రేమ విషయంలో మనకు శ్రమలు తప్పవు అనేది మనం చాలా బాగా విన్నాం అక్కడ. ఆ శ్రమ వచ్చిన వెంటనే కుంగిపోకూడదనే విషయాన్ని
యోబు గారి చేత మనకు రాయిస్తూ ఎందుకంటే మనం సుఖాల్లో ఉండి కొట్టుకుంటా పోతే, నేను ఒక చిన్న విషయం అడుగుతానండి. ప్రపంచంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో అందరికీ తెలుసు, చాలా సుఖాలు ఉన్నాయి. ఏ సుఖమైనా మనిషిని ఆఖరికి రక్షిస్తుందా? ఏ సుఖమైనా నువ్వు ఏ సుఖమైతే పడుతున్నావో ఆ సుఖాన్ని సుఖంగా నిన్ను జార్చుతుందా? ప్రపంచంలో ఏ సుఖం గురించైనా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తాగుడు తీసుకుందాం. నాకు చక్కగా ఉన్నాయి, నాకు తాగడం ఇష్టం, చక్కగా కూర్చుని తాగుతాను అన్నాడు అనుకోండి, అందరికంటే ముందు పోతాడు. ఇప్పుడు లివర్ హాస్పిటల్ అన్ని వాళ్ళ గురించే పెట్టారు. ఏమండి, లేదండి నాకు తిండి అలవాటు ఉంది, నేను చక్కగా తిండి తింటాను, ఇంకెవరితో నాకు అనవసరం, చక్కగా తినేసి పడుకుంటానని అంటే ఆ కొడుక్కి తండ్రికి అలవరు పెట్టాల్సి వస్తుంది. అంటే తిండి ప్రియులు ఉన్నారు కొంతమంది, చిన్నవాళ్ళు తినేస్తుంటారు. సో ఏ సుఖం కూడా ఈ ప్రపంచంలో నిన్ను రక్షించలేదు. ప్రతి సుఖము ఈ విషయంలో ఒక విషయం చెప్తానండి. చిన్నప్పుడు చార్మినార్ సిగరెట్ ఉండి తెలుసు కదా మీకు, చార్మినార్ సిగరెట్ అది ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏంటో తెలుసా? అది దమ్ముకి ఏంటో తెలుసా? కిక్కట. అంటే ఇంకలా కాలుస్తూ కూర్చోవాలి, ఇంకాడు దమ్ముకి కిక్కట. ఇప్పుడున్న కిక్ మళ్ళీ తర్వాత ఇంకా బాగుంటుందట. మానవుడు కూడా సుఖాన్ని ఎత్తుక్కుంటూ సుడిగుండాల్లో పడి, రంగుల వలయంలో పడి సుఖాలు సుడిగుండంలో పోతున్నావు అని దేవుడు ఏం చేశాడంటే గాయం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? ఎందుకట? ఇప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడా, శిక్షణనిస్తున్నాడా? ఆర్టీసీ బస్సులో రాస్తుంటాడు డ్రైవర్ శిక్షణలో ఉన్నాడని, అంటే లోనేసి కొట్టేస్తున్నారనా? కాదు, ట్రైనింగ్కి వచ్చాడు. సో దేవుడు మనకిస్తున్నది, నీకు గాయం చేస్తున్నది, గాయం కడుతున్నది. ఒకడు మంచం ఎక్కుట వలనను, ఎముకలలో ఎడతెగిన నొప్పులు కలుగుట వలన, ఇవన్నీ కలిగిస్తుంది ఏంటంట? శిక్షణనిస్తున్నాడటండి. ఈ శిక్షణనిస్తున్నాడనే విషయం మనకు తెలియక, ఆయన ప్రేమ మనకు అర్థం కాక, ఐఏఎస్ రేంజ్లో కాలర్ ఎగరేసి తిరుగుతున్న మనం అన్నీ ఉంటుండే కానీ అలకేలేకి వచ్చేది నాకేంటి ఇలా జరిగిపోయింది అనే ఆలోచనలోకి వస్తుంటాం కదా మనం. ఎందుకు చేస్తున్నాడటండి? చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. అమ్మా ఏంటండి? నీడవలే మన దినములన్నీ, ఇందాక అయ్యగారు చెప్పారు, వస్తున్నామంట వెళ్ళిపోతున్నామంట, వస్తున్నామంట వెళ్ళిపోతున్నామంట, సేవకుల సదస్సుకు వస్తున్నామంట వెళ్ళిపోతున్నామంట, కానీ ఇందులో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదట. జాయిన్ అయ్యారంట కానీ ఇక్కడికే వస్తున్నారంట కానీ చాలా మీటింగ్లకు వెళ్ళట్లేదంట. అంటే ఇందులో గ్రోత్ ఏం లేదు, గ్రోత్ ఏం లేదు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడికి వస్తున్నాం కదా, నీ పక్కనున్న వాళ్ళతోనో, అయ్యగారితోనో, లేకపోతే వచ్చిన ఈ చక్కటి పీటర్ పుట్టా గారు అయ్యగారు సంస్థతోనో, వారి ఉద్దేశం ఏంటో మన మీద లేకుండా వారితో సహవాసం చేయడం కష్టమా కాదండి? లేకపోతే మన సమాజంలోకి వెళ్దాం, లేకపోతే మన ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి ఇంటిలో ఒక పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన ఉద్దేశం భార్య మీద, పిల్లల మీద ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియకుండా మనం కుటుంబంలో ఒక యజమానితో లేకపోతే యజమానితో ఉన్న భార్య పిల్లలతో సహవాసం జరగడం కష్టమా కాదా? సహవాసం జరగదు, సహవాసం జరగదు. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న మనము, ఆలయానికి వస్తున్న మనము ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నామో ఆయన ఉద్దేశం మన మీద ఏముందో మనకు తెలియకపోతే దేవునితో సహవాసం చేయడం కష్టం అంటారా కాదంటారా? ఆ సహవాసం ఆయన ఎందుకు చేస్తున్నాడో, ఆయనకి మన మీద ఉన్న ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే మన సహవాసం, మన క్రైస్తవ జీవితం నడపడం కష్టము. అదే పౌలు గారి గురించి చక్కటి మాటలు చెప్పారు అయ్యగారు. అందులోనే భాగంగా ఇప్పుడు మనం చదువుకుందామండి ఇందాక వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి ఒకసారి. అది 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మిమ్మను ఏ ఆదరణతో, అంటే ఎన్నో ఆదరణలతో మనల్ని ఆదరించడం లేదండి. ఎన్ని ఆపదలతో మనం బయటపడి ఇక్కడికి వచ్చామండి. ఆ ఆదరణలో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు మనల్ని ఏం చేస్తున్నాడటండి? ఎన్నో ఆదరణతో జరిగింది. ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకుందాం. ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా పౌలు గారు తన యాత్రల్లోనో తన కష్టాల్లోనో ఒక లిస్ట్ ఒకటి ఉంది మన దగ్గర. ఏముందండి? ఇంచుమించు ఒక A4 షీట్ ఉంటుంది, ఆయన ఏమేమి పడ్డాడో. బహుశా నాకు తెలిసి మనది ఒకటి కూడా ఆ షీట్లో ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఏమన్నా ఉంటుందండి? ఉండదు.
పౌలు గారికి పడ్డ కష్టాలు ఒక A4 షీట్ ఉంటుంది, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 23 ఏంటి ఇంక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అమ్మా అలా చదువుకుంటూ వస్తే పౌలు గారు పడ్డ కష్టాలన్నీ చాలా లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆఖరిగా మనం 28వ వచనంకి వచ్చేస్తే ఒక విషయం మాట్లాడుతుంటాడు. అంటే ఒక సంస్థ ఇక్కడికి వచ్చింది, వాళ్ళ యొక్క భారం ఏంటి, లేకపోతే ఆ సంస్థ ద్వారా మనం ఉన్న మన భారం ఏంటి అనేది పౌలు గారికి ఉన్న కష్టాలన్నీ చెప్పుకుంటూ కిందకు వచ్చి, మొన్న నేను ఒకటి మాట విన్నాను, ఏదో అయ్యగారు కిష్టపర్ గారు ఒక యవనస్తుడి గురించి బాధపడుతున్నారు. ఎంత అవసరం ఉందండి మీకు అని అనుకున్నాను నేను మనసులో. అంటే బాగుండదని ఆగానమాట. ఏదో ఇబ్బంది వచ్చింది, అబ్బాయి రాలేదు. ఆ యవనస్తుడి గురించి మాట్లాడుతుంటే అంత భారం కలిగి ఉండాలా అనుకున్నాను నేను. కానీ పౌలు గారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, ఒక సంస్థ మన దగ్గరకు వచ్చే భారం కానీ, అలాగే సేవకులకు ఉండే భారం కానీ ఎలా ఉంటుందంటే, ఎలా ఉండాలి అంటే ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి 23వ వచనం దగ్గరికి వచ్చాను. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎలా కొట్టారు, నన్ను బెత్తంతో కొట్టారు, తోసేశారు, బట్టలిప్పి కొట్టారు, ఇవన్నీ అని చెప్పేసేస్తూ 28వ వచనం దగ్గరికి వచ్చినట్టుగా ఆయన ఏమన్నాడు చూడండి. ఇవియుగాక సంఘములన్నిటిని మార్చిన చింతయు నాకు కలదు. ఈరోజు మన దగ్గరికి వచ్చి మాట్లాడిన వారి సంస్థకి ఈ భారం ఉందని నేను అనుకుంటున్నాను, సంఘ భారం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే ఇక్కడికి రావడానికి ముందు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలాగో తెలియలేదు వాళ్ళకి. అక్కడి నుంచి ఇక్కడికి రావడం కష్టంగా ఉందట. ఇక్కడి నుంచి వెళ్ళడం గురించి వాళ్ళు మాట్లాడలేదు, అది చెప్పలేము. వారు అక్కడి నుంచి ప్రయాణం అయ్యి కాకినాడ రావడానికి ఎలాగెళ్తారో ఇంకా తెలియదు. కానీ ఇక్కడి నుంచి కాకినాడ నుంచి మళ్ళీ వెళ్ళాలిగా అక్కడికి, అది మర్చిపోయారు. అలాగే పౌలు గారు కూడా వాళ్ళు మర్చిపోయారని మనం వదిలేయకుండా మనందరికీ కూడా ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, ఎన్ని ఉన్నా ఇవియు కాక సంఘములన్నిటిని మార్చిన చింతయు కలదు. ఏమంటే సంఘములన్నిటినీ కూర్చిన భారం ఆయనకి ఎక్కువైందండి. ఇవన్నీ తీసాడండి, ఒక A4 షీట్ ఉంటాయి, అన్నీ రాసుకుంటే ఆయన కష్టాలన్నీ. ఒకవేళ చదివామనుకోండి మనకి ఒక్కడు కూడా లిస్టులో ఉండదని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా సంఘభారం కలిగి ఉన్నారట. మొన్న ఏదో మాట మీద మాట వచ్చి మామూలుగా కిష్టపర్ గారు అన్నమానట, ఒక అబ్బాయి గురించి బాధపడిపోతున్నాడు, ఆయన ఏదో రాలేదనో ఏంటో. సంఘభారం ఏదో బాధపడిపోవడం అంటే సంఘభారం అనమాట. సో ఇవన్నీ ఎందుకు పెడుతున్నావయ్యా నువ్వంటే, ఏమండి ఒక కణని ఒక ఆవిడ ఉంది, ప్రెగ్నెన్సీ, నొప్పులు వస్తున్నాయి. ఒక చెల్లెలు ఉంది అక్కడ, పెళ్ళి అవ్వలేదు. ఆవిడ చెప్తుంది వీడికి ఏమని, ఓర్చుకోక్క పర్వాలేదు, ఏంటి అలాగైపోతావు, ఓర్చుకోక్క అంటుంటే అక్కకి ఎంత కోపం వస్తుందండి, ఆ పాయింట్ అర్థమైందా మీకు? అనుభవ జ్ఞానం లేని వారు అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓర్చుకో అంటే ఇలా చూస్తుంది ఒకసారి, నీకేం తెలిసే అంటదా? అదే పిల్లల్ని కన్నా అమ్మ వచ్చి ఓర్చుకో అమ్మంటే నోరు మూసుకుని ఓర్చుకుంటుంది. ఆవిడ కొన్ని విషయాలు చెప్పుద్ది ఆవిడికి ఏం చెయ్యాలో, కన్న ఈ అమ్మాయికి తెలియదు కదా. అలాగే ఇవాళ చాలా అనుభవాలు ఈ సంస్థ నుంచి మనం నేర్చుకున్నాం. ఏంటయ్యా ఇదంటే, దేవుడు ఎందుకట ఇవి పెడుతున్నాడట, ఎందుకంటే ఇవి పెడుతున్నాడంట, ఎలాంటి కష్టంలో ఉన్న వారినైనా నువ్వు ఓదార్చాలంటే నీకేం కావాలట? ఏం కావాలమ్మా? మళ్ళీ చెప్పండి. అనుభవం కావాలి. ఆ అనుభవం కావాలంటే నీకేం కావాలి? శ్రమలు కావాలి. నీడవలే మీ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషులకు, చదవండి అది ఒకసారి, ప్రసంగి 6:12. నీడవలే మీ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను?
వస్తున్నామంట, వెళుతున్నామంట, జరిగిపోతుందంట, కాలక్షేపం అయిపోతుందంట. కానీ ఏది క్షేమమైందో తెలియక సుఖాన్ని కోరుకుంటూ సుఖాల సుడిగుండంలో పడి మనం ఎక్కడికి కొట్టుకుపోతున్నామండి? మన అన్నయ్య ఉన్నాడు కదా, ఎవరైనా మనం దేవుడి పిల్లలమా దెయ్యం పిల్లలమా అండి? ఎవరండి? దేవుడి పిల్లలేనా? మరి అపవాదికున్న పేరేంటి? దేనికి జనకుడు? మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి పిల్లలమా? మానేద్దాం వాళ్ళ నుంచి. అబద్ధానికి జనకుడు. ఇప్పుడు మనం వాడి పిల్లలమా కాదా? కాకుండా ఉందాం ఏమండి, వాడి పిల్లలు కాకుండా ఉందాం. పిల్లలా కాదని అనుకోవద్దు, కానీ పిల్లలు కాకుండా ఉందాం. సో ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే అదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దేవుడండి నిన్ను పుట్టించిన వాడు నువ్వు సుఖపడతానంటే మొట్టమొదటిగా ఆయన సంతోషించేది ఆయనేనండి. ఒక కాలం వస్తాయండి నీ భార్య చూసి నిన్ను ఓర్చుకోలేదు, ఒక కాలం వస్తానండి నీ తల్లి చూసి నిన్ను ఓర్చుకోలేదు. కానీ ఇందాక పెళ్లి గురించి మాట్లాడారు, అంటే దేవుని యొక్క వివాహం గురించి మాట్లాడారు. ఒక మంచి మాట మాట్లాడారు. ఏంటంటే ఆదివారం నాడు ఎక్కడికి వెళ్ళేవారంటే పెళ్ళికి వెళ్ళి అన్నాడట. పెళ్ళికి కానీ చక్కటి ఒక మాట మాట్లాడారు. ఎవడెళ్ళమన్నాడు నేను పెళ్ళికి ఆదివారం నాడు? ఏమండి గమనించండి, ఆదివారం నాడు అనగా బల్ల విరుచుట, బల్లలో ఆదివారం నాడు పెళ్ళి అని నువ్వు వెళ్తే మనందరికీ ఓ పెళ్ళి ఉంది తెలుసండి, ఆఖరి వివాహం. ఈ భూమి మీద వివాహాలను అనుసరించి ఏ వివాహానికి వెళ్ళాలో ఆ వివాహం కాదనుకుని ఆదివారం నాడు నువ్వు బల్లలో చేయి పెట్టవలసిన నువ్వు అది మానేసి ఈ భూమి మీద ఉన్న పెళ్ళికి వెళ్తే అక్కడున్న పెళ్ళిలో పాలు పంపులు ఉండవు. మనకు ఒక ఆఖరి పెళ్ళి ఉందండి. ఈ భూమి మీద పెళ్ళిళ్ళకి వెళ్ళకపోయినా పర్లేదండి, ఆఖరి పెళ్ళిలో మనం అందరం ఉండాలి. అదే కదా మన టార్గెట్, అదే కదా మన నిరీక్షణ, అదే కదా మన గోలు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద పెళ్ళిళ్ళకి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదండి, మన అందరం ఆఖరి పెళ్ళిలో ఉండాలంటే భూమి మీద పెళ్ళిని వదిలేసుకుందాం. దేవునికి స్తోత్రం. చదవమ్మది. సుఖ దుఃఖములు యందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించు. తాము చనిపోయిన తరువాత అసలు ఎవరికైనా గుర్తుందేంటి చనిపోతామని? ఎవరో చచ్చిపోయిన గురించి మాట్లాడతాం, కానీ మనం రేపు ఉంటాం ఉండవు అనే దాని గురించి మాట్లాడడం. 100 సంవత్సరాలకు రోడ్లు వేసేసుకుంటుంటాం మనం. తెల్లారితే ఆవిడ గ్యారంటీ లేదు. మన రోడ్లు చూస్తేనేమో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలకు వేసేస్తుంటాం. నిన్నే కదా చూసాం, ఇన్ని నాతో మాట్లాడాడు కదా, ఇవన్నీ వింటుంటాం కదండి. సుఖ దుఃఖాలు దేవుడు మనకు పెట్టిన ఒక చక్కటి చక్రాలు లాంటి పిల్లరా. ఎందుకు గాయం చేస్తున్నాడంటే ఇదిగో నీకు గాయం కలగాలి, ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఎప్పుడో నేను నిర్ణయించుకున్నాను, నువ్వు నన్ను వదిలేసి ఆడి దగ్గరికి వెళ్ళిపోతావు అంటే నేను ఒప్పుకున్నానా? అందుకే నీకు గాయం కడుతున్నాను, అందుకే నీకు గాయం కడుతున్నాను. నువ్వు నా సొత్తు, నిన్ను ఎప్పుడు మరించుకున్నా జగత్పునాది వేయబడక ముందే నేను పెట్టుకున్నాను. అందుకని ఈ సుఖ దుఃఖాలను దేవుడు ఆయన మనకు కలెక్ట్ చేస్తున్నాడంట. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే దిగపరిచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. ఏ చక్రము లేకుండా బండి పోవునా, ఏ చక్రము లేకుండా బండి పోవునా. సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, మన బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు. ప్రియా సంగమా, ప్రియా దేవుని సేవకులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే చిన్న విషయానికి కృంగిపోతున్నామేమో మనం. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, బిషప్పులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. కానీ చిన్న విషయానికి కృంగిపోతున్నాం మనం. కానీ ఉన్నంతసేపు ఐఏఎస్లా ఉంటున్నాం,
చిన్న విషయం వచ్చేటికి ఎల్కేజీలాగా వచ్చేస్తున్నాం. ఇది దేవుడిదే. ఎందుకు మనల్ని ఇవన్నీ పెడుతున్నాడంటే, ఇదిగో నీవు అనుభవ జ్ఞానం కావాలి. నువ్వెవరికన్నా చెప్పాలనుకుంటే ఏం కావాలట? నీకు అనుభవ జ్ఞానం కావాలి. ఎన్ని శ్రమలలో ఎంత శ్రమలలో ఉన్న వారినైనా నువ్వేం కలగజేయాలి? ఆదరణ కలగజేయాలి. ఆ ఆదరణ కలగజేయాలంటే ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలి. దేవుడు ఇప్పుడు చెప్పండి, దేవుడు శిక్షిస్తున్నాడా, శిక్షణ ఇస్తున్నాడా? ఎస్, మన అంశం కూడా ఈరోజు ఏంటంటే, దేవుడు శిక్షిస్తున్నాడా, శిక్షణనిస్తాడా? దేవుడు ఎప్పుడు శిక్షించడండి. చాలా ప్రేమ మనం అంటేనే. కానీ ఆ ప్రేమను మనం కూడా అన్ని చోట్ల చూపిద్దాం. ఇదిగో విజయవాడకు కూడా మనం ఇది చూపిద్దాం. మనందరి దాతృత్వంతో మనం చేద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించును గాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. అల్పుడునైన నన్ను నాయన, దీనుడనైన నన్ను ఇలా నీ సన్నిధిలో నిలవబెట్టి కొన్ని మాటలను నీ పిల్లలకు వినిపించడానికి, తద్వారా మా జీవితాలను, ఈ భూమిని విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలో ఆ విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ నాయన నీ సన్నిధిలో కొన్ని మాటలు విని వదిలేయకుండా చక్కటి మార్గంలో నడిపించడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన. అలాగే తండ్రి, సేవకులందరూ మళ్ళీ తిరిగి వెళుతుండగా, అలాగే సంస్థ వారు, పీటర్ పుట్ట గారు, వారి బృందం అంతా వెళుతుండగా అనేకమైన విషయాల్లో వారికి తోడుని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.